యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. పేజీ సంఖ్య 101 నుండి 102 వరకు. కొత్త నిబంధన. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన విదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉంటుందని చెప్పమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసులో నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు తోమ అనే 12 మంది శిష్యుల్లో ఒకరిని బలపరిచిన సందేశం మనం లేఖనంలో చదివాము. యేసు ప్రభువారు పునరుద్ధరణై లేచిన తరువాత, అంటే చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన తరువాత కొంతమంది అప్పటికే కనిపించారు. కానీ వారికి కనిపించినప్పుడు నేను లేను అని, నేను ఉంటేనే నేను చూస్తేనే నేను నమ్ముతానన్న తోమ కూడా మరలా కనిపించి ఆయన విశ్వాసాన్ని బలపరిచిన మనం లేఖనం చూస్తున్నాం. యేసు ప్రభువుని క్రీస్తుగా అంగీకరించే విషయం, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేక మందికి వస్తాయి, వాటి డౌట్ లేదు. నువ్వు నమ్ముకుంటే నేను నమ్ముకోవాల్సిన పని అండి, డౌట్ లేదు. బాగా కానీ ప్రభువు చివరిలో చెప్పారు, ఆవిడ చూడకుండా నాకు ఇంకా మంచిది లేట్ అవ్వదు అని చెప్తున్నారు. తోమ శిష్యులకు కనిపించినప్పుడు వారి దగ్గర లేడు. ఫస్ట్ టైం కనిపించినప్పుడు లేడు. వాళ్ళందరూ ఆల్రెడీ చూశారు. చూసినప్పుడు వాళ్ళు నమ్మారు. అంటే అట్లీస్ట్ తోమ కంటే కొంచెం నమ్మకంలో బలంగా ఉన్నారు. అయితే తోమ అన్నాడు, ఆయన సిలువేశారు కనుక చేతులు ఇలాగ సిలువేశారు, కాళ్ళతో మేకి పుట్టారు, 2 చేతులు ఇలా ఉన్నాయి కదా, పక్కల బొడ్లతో పొడిచారు. 3 రోజుల కదా అయింది. నిజంగా ఆయన అయితే నాకు కనిపిస్తుంది. ఆ కనిపించిన దాంట్లో కూడా ఆయన అన్నాడు,
నేను నా ఏరు తీసి ఒకవేళ పోతునేమో ఏరు తీసి ఆయన చేతులు ఎక్కడైతే కుట్టారా చూసా టచ్ చేసా ఈయనైనా నా చేయి పెట్టి పక్కలు కన్నులు పొడిచారు ఇదేనా ఏందేనా అని నేను టచ్ చేస్తే కానీ నమ్ముతాను నేను నమ్మను అన్నాను. మీరు ఒకసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. అప్పటి వరకు ఎవరు మరణించి తిరిగి లెగవాలి. మనం ఆయన చాలా ఈజీగా చూస్తానికి అంతా చాలా కొంచెం గమనించాలి. అప్పటిదాకా చనిపోయి తిరిగి లేవడం అనేది అప్పటికి జరగలేదు, ఇప్పుడు కూడా లేదు. అలాంటి సన్నివేశాన్ని నమ్మే దాంట్లో తోమ అలాగే అన్నాడు. ఒకటి ఆయన ఫస్ట్ టైం ఉన్నట్టయితే మొట్టమొదటిని వాళ్ళ సహవాసంలో శిష్యుల సహవాసం ఆయన కూడా ఉన్నట్లయితే అతని యొక్క సందేహం అంటే డౌట్ అవిశ్వాసం ఎంత ఎక్కువ ఏం కాదు. మనం చదివిన లేఖనంలో ఆ తర్వాత 8 రోజులైన తర్వాత నుండి చదవండి ఫస్ట్ రోజు 8 దినాలు అయింది అంటే ఆల్రెడీ అవతల వాళ్ళు చూసేసి 8 days అయింది. 8 రోజులు అయినప్పుడు వీరికి డౌట్స్ ఎక్కువైపోతుంది. వాళ్ళు చూసామంటుంటే స్వతహాగా ప్రతి మనిషిలో డౌట్స్ ఉన్నాయి. స్వతహా బై నేచర్ పుట్టినప్పుడు దాని నుంచే మనిషి కొన్ని విషయాలను నమ్ముతాడు. ఆ నమ్మకంలో కూడా ఒకరు వెంటనే నమ్మేస్తారు. కొంతమంది నమ్మటానికి రీసెర్చ్ చేసి అది చేసి ఇది చేసి నమ్ముతారు. డిఫరెంట్ పీపుల్ ఉంటారు. దాంట్లో ఈ సన్నివేశం ఎలాంటిది ప్రపంచంలోనే జరగదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు ఆల్రెడీ చూసిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పూర్తిగా నమ్మారంటే నాకు ఒక మాది ఏంటంటే విశ్వాసం కొంచెం ఎక్కువ ఉన్నారు. వాళ్ళని బలపరుస్తానికి రెండోసారి కనిపించారు. బట్ ఫస్ట్ టైం తోమాని బలపరుస్తానికి కూడా ఆయన ఫస్ట్ టైం కనిపించారు. ఆయన దీర్ఘశాతం లేకపోతే, ఓర్పు లేకపోతే యేసుక్రీస్తు అలాగా అంత ఓర్పు పట్టాడు కాబట్టి మళ్ళా చూపించాడు. తర్వాత తన మెసేజ్ని, స్వార్థ మెసేజ్ని రేపు బయటికి వెళ్ళి చెప్పేది కూడా వీరే అని ఆయన తెలుసు. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే అద్భుతాలు చూసినప్పుడు చాలా ఆనందించుంటారు. చాలా ఎక్సైట్మెంట్ అంటే పని చేస్తున్నారేనా, పని చేస్తున్నారే, ఇంటి వారిని, బుద్ధి వారిని, మోగ వారిని, చెవిటి వారిని, చాంద్రాస్తారు, వచ్చిన వారిని, వెయ్యి పట్టిన వారిని, చనిపోయిన వారిని అలా చేస్తున్నారు. మరే వాళ్ళు వీటితో మనకన్నీ పనే కొట్టి ఇంక లైఫ్ అంతా సెటిల్మెంట్ సాంగత్యకి చాలా అనూహ్యమైన జరిగింది. అదే అది నిజమే.
సిలువ చూసిన నిజమే. ప్రపంచంలో ఇంతవరకు జరిగిన సన్నివేశం ఇప్పుడు జరుగుతుంది, పునరుద్ధానం అనేది. ఇది ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరు కూడా పొందలేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి మనకి ఏదో భూతాలు కనిపించినట్టు చూసినట్టు చెప్తున్నాను, కానీ మనిషి వల్ల చనిపోయిన వాళ్ళు లేచి వచ్చి మాంసం కలిపి లేవటం, ఇలాంటి సిచ్యువేషన్. యేసు ప్రభువు వాళ్ళ బలహీనత మొత్తం తెలుసున్నాడు. ఇన్ఫాక్ట్ రక్షించబడిన తర్వాత మనం ఎంత బలహీనత కూడా ఆయన తెలుసు. మనం ఒక మాట అయిపోద్ది అంటాం. సిచ్యువేషన్ కొంచెం కష్టం వచ్చింది అనుకో, ఆయన తెలుసు కాబట్టి ఆయన మళ్ళా తోమాని చూసి బలపరుస్తున్నారు. జనరల్గా మనకి చాలా మనం చెప్పింది నమ్మకపోతే చాలా కోపం వచ్చేస్తుంది మనకి. మనం రక్షించబడిన తర్వాత సువార్త చెప్పేటప్పుడు ఏంటబ్బా ఎంత చెప్తున్నా కూడా నమ్మరు అని చాలా కోపం వస్తుంది. ఇది నిజమే కదా, ఎన్నాళ్ళు చాలా కోపం వస్తుంది మనకి. యేసు ప్రభువు అలాగిన కోపడకుండా, తోమ నువ్వైతే నువ్వు అన్నావు కదా, నీ ఏళ్ళు పెట్టి చూడు, నీ చెయ్యి పక్కన పెట్టి చూడని అని చెప్తారండి. ఆ ఒక్క మాటకి తోమ హార్ట్ మారిపోయింది. అప్పుడు దాకా ఆయన చూసిన ఆయన విశ్వాసం ఎలా ఉందంటే, ఆ జరిగే వాటిని బట్టి 14వ అధ్యాయం యేసు ప్రభువు ఎలా చెప్తున్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లనే మాట. నేను వెళ్ళే మార్గం మీకు తెలుస్తుంటే, ప్రభువు నువ్వు వెళ్ళే మార్గం మాకు తెలియదే అని ప్రశ్నిస్తుంది కూడా అయినా. ఎప్పుడైతే అంత ఓర్పు యేసు ప్రభువు ఆయన పట్ల చూపించారో అప్పుడు ఆయన రక్షణ పొందాడు. అప్పుడు అన్నాడు, 28వ వచనం చదవండి. అది అప్పుడు ఏమన్నారంటే, తోమ అప్పుడు ఆయన దేవుడే ఆయన ఇచ్చాడు. అంటే ఆయన జీవితంలో అంత సమయం పట్టింది, చాలా సమయం పట్టింది. ఇన్ఫాక్ట్ తోమ యొక్క తన జీవితంలో జరిగిన ఈ అంశము లేఖనాలు రాయకపోతే మనకు కూడా డౌట్ వచ్చాడు. తోమ ఆయన్ని నా ప్రభువా నా దేవా అన్నమాట యూదుల్లో దేవుని ఒప్పుకునే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉంటారు. యేసు ప్రభువు కూడా ఆ మాట అన్న తర్వాత దేవదూతలు అయితే, అయ్యే మేము దేవుడు కాదు, సృష్టికర్త ఒకడే అని
దేవదత్తులు చెప్పాడు ఐదు. యోహాను భక్తుడు దేవదత్తులు మొక్కుతా ఉంటే అక్కడ నన్ను కాదు మీతో పాటు నువ్వు సృష్టికర్తే మొక్కు అని చెప్తాను. పేతురు కోటేరికి సువార్త చెప్పినప్పుడు ఆయన కళకు నమస్కారం చేస్తే నేను నీలాంటి నరుణ్ణే. బర్నబా పౌలు సువార్త చెప్తుంటే వీళ్ళు దేవతలు రా అని దండలేస్తా ఉంటే అమ్మో అని బట్టలు చెప్పుకుంటూ మేము కాదు నీలాంటి కాదు సువార్త చెప్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభు అయితే అంగీకరించాడు దేవుణ్ణి. ఈ విషయాన్ని బట్టి మనకి కొన్నిసార్లు యేసు ప్రభు చాలా మంది ఒక మంచి మనిషి అనుకుంటుంటారు. ఎందుకంటే ఆయన క్షమించాడని చాలా మంది కూడా చాలా మందికి యేసు ప్రభు అంటే ద్వేషభావం ఉండదు, కానీ దేవుడని అంగీకరించే దాంట్లో వస్తుంది. మనం ఈ లేఖనాన్ని బట్టి ఆయన దేవుడని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. మిగతా విషయాలకు చెప్పాడు క్లియర్గా, పూర్తిగా చెప్పాడు. ఈ విషయంలో అంగీకరించాడు. తోమా ఆయన ఆరాధించిన విధానం నా దేవా నా ప్రభు అని ఆయన నో అని చెప్పిన ఆయన దేవుడు. రక్షణ పొందని వారు యేసుక్రీస్తు దేవుడా ఆయన ఒక్కడే ప్రభువా అంటే మనం చూసిన లేఖనంలో ఈ ఒక్క లేఖన భాగంలో కూడా మనం తెలుస్తూ ఉంది. తీరు తెలుస్తుంది, అనేక చోట్ల తెలుస్తుంది. ఈ చదివేసిన తర్వాత తోమా బలపడి తన జీవితాన్ని సువార్త పరిచయకు ఇచ్చేశాడు. మన ఇండియాకు వచ్చి మనం కూడా దర్శించాం. సెయింట్ థామస్ మౌంట్ అనే ప్లేస్, మైలాపూర్ ఆ ప్రాంతంలో. భారతదేశానికి మొట్టమొదటిగా క్రీస్తు సువార్తను తెచ్చింది తోమానే. కేరళ రాష్ట్రంలో కూడా ఒక 7 సంఘాలు చర్చెస్ ఆయన స్థాపించడం చెప్తారు. ఇప్పటికీ 4 చర్చలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. 2 years చాలా ఓల్డ్, చాలా 2000 సంవత్సరాలు మాట. ఇక్కడ మన జీవితంలో ప్రభు చెప్పింది చూడకుండా మన వారి దగ్గర చెప్తారు. తోమాకు వచ్చిన సమస్య ఇది. యేసు ప్రభు నమ్మాలనంటే అది రక్షణ లేని మీకు వచ్చే సమస్య ఉంటుంది. ఒకసారి ఆలోచించే తోమకున్న ఆ పరిస్థితి అలాంటి పరిస్థితి. ఆయన ఏంటంటే యేసు ప్రభు వారు ఉన్న ప్రాంతంలో జన్మించాడు. ఆయన క్రీస్తుని అంగీకరించాడు. మన జీవితంలో మనకున్న కంటెక్స్ట్ లో, మనకున్న ఈ ప్రదేశం యొక్క కంటెక్స్ట్ లో క్రీస్తును అంగీకరిస్తానికి నీకేం అడ్డు వస్తుందో తెలియదు. ఏమొస్తుందో నాకైతే చాలా అడ్డు వచ్చింది. మీకు కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. నాలాగా ఉండాల్సిన పని లేదు. నా జీవితంలో చాలా అడ్డు వచ్చింది. ఆయన కార్యం చేయకపోతే అయ్యేది కాదు.
ఎందుకంటే నాకు అంత కోపం ఉండేది, అంత కోపం. ఇప్పుడు నేను ఉన్న వ్యక్తిని అప్పుడున్న వ్యక్తిని చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్, చాలా. ఆయన నా హృదయంలోకి వచ్చిన తర్వాత రెండు పొందనే ఉండదు లైఫ్. నేను పాటలు చచ్చిపోయాను అప్పుడున్న లైఫ్, పాటలు దాని పాటలుగా అయిపోయింది. కానీ నేను రక్షణ పొందకముందు ఆ సన్నివేశంలో అట్లయితే నేను నన్ను ఆలోచించుకుంటే ఎందుకంటే మతం విపరీతమైన కోపం నాకు. మనం నాకేంటో మతం గుర్తొచ్చింది, హిందూ మతం, నా మతం ఒక గొప్పదండి, నాకు కట్టు. నువ్వు చాలా స్వరీతిపరుండి, చాలా మంచిగా అనుకుంటా ఉంటా, లోపల అంత దరిద్రుడు, అంత దరిద్రుడు. నాలాంటి దరిద్రుడు మీరు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. కానీ పైకి మట్టికి నేను అదే అనిపిస్తాను. లోపల ఆలోచన ఉంటే క్రీస్తుని అంగీకరించ మునుపు నేను వాడి యొక్క ప్రభావం అసలు గ్రహించేవాడిని కాదు. నేను ఆ చేసుకొని తిరుగుతా ఉంది మంచిగా. ఇంకా తెలియకుండా పాపాన్ని ఇంకెక్కువ చేస్తా ఉంది. క్రీస్తులు అటు నమ్ముకోవటానికి నాకు వచ్చిన అట్టేంటి అంటే నాకు ఉన్నాయి. సినిమాలు చూసి, కథలు చూసి, వాళ్ళు లేదా వీళ్ళు లేదా వాళ్ళు లేదా అని ఏడేవాడిని. నేను చెప్పుకుంటే మీకు జస్ట్ 2013 నేను వెళ్ళానంటే తోమా కంటే నేను ద్వారం. ఆయన చాలా రీజన్ ఉంది. పునరుద్ధారణ చేపట్టమంటే క్లియర్గా పొందొచ్చు, అప్పుడు రాగలదు. నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను, నాకంటే ముందు కోట్లు ఉన్నారు. అప్పుడు ఆయన డౌట్ రావచ్చు, అది కొత్త సన్నివేశం. నాకు ముందు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నాకెన్ని డౌట్లు దీంట్లో ఎక్కడ అది పద్ధతి లేదు. నాకు వచ్చిన డౌట్లు, కానీ పిల్లలు ఏమవుతారు, వాళ్ళు తెలియదు ఎట్లా. అరే ఏంటి మనమే బాగుంటామైతే వాళ్ళు అంత రఫ్గా నిలబడతారని ఈ తుఫాను ఒకసారి తుఫాను చూపెట్టడం, వాళ్ళ రఫ్నెస్ నా కళలో నేనే మంచాడు కదా అనుకోని ఏం నువ్వు ఇది నా పరిస్థితి. ఒకరోజు దేవుడు దర్శించాడు. ఇంకో బైబిల్ చదువుతుంటే దేవుని ఆత్మ చాలా లోతుగా తాగి అసలు నేను నిలబోయేవాడిని కాదు. ఇంకేమో చదువుకుంటూ ఒకరోజు ఆయన క్షమాపణే ఎందుకో దేవుడు ఆ పర్టికులర్ థాట్ ని నా హృదయంలో పెట్టాడు. శివుడు అలా ఉంటే నేను అనుకున్న ఆయన ఎగతాలు చేశాను. మీకు అది చెప్తే అసలు చెప్పాల్సింది కూడా కాదు, చెప్పలేదు, నాకు ధైర్యం లేదు, నాకు అంత ఎగతాలు చేశాడు. నిజంగా మామూలుగా ఎగతాలు కాదు, ఎందుకంటే అందరి ఎవరు పడుతుంటే పడలేదు.
మూడు దొంగలు పదం ఉన్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉన్నాడు. రియల్ జోకులు వేసుకునేవాడిని. నీ తెలియదేమో యవ్వన కాలం వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే, ఇలా కోట్ల మందితో పోల్చుకొని ముక్కోటే ఏమి నా పరిస్థితి అది. మంది చదువుతున్నప్పుడు ఒక రాత్రి ఎంతో నేను చదివించేవాడిని. ఎందుకంటే నా పాపం అంత భారం అయిపోయింది. పైకి గుడుగు జరగటమే, ఎక్కడ పోతే అక్కడ గుడికి, అక్కడ పోతే ఏడపో గుడికి, ఇక్కడ పోతే ఎక్కడ తెచ్చేవాడిని. మొమ్మాలు కూడా తీసుకెళ్ళేవాడిని. అక్కడ పోయిన తర్వాత ఆపేనా, కారు వేసుకొని చికాగోలో ఉంటే ఆ గుడి, లేకపోతే పిట్స్బర్గ్లో ఉంటే ఆ గుడి చూసుకొని ట్రై చేసుకుంటూ, పైకి 10 మంచి డ్రెస్ వేసుకుంటూ, ఈ మీద వేసుకుంటూ విపరీతంగా ఎగతాలి. ఇలాంటి చాలా చాలా తక్కువ వచ్చింది. ఇంకే ఆయనకున్న పరిస్థితి అట్లా వచ్చింది. ప్రభావానికి నాకెక్కున్న పరిస్థితి సరే. వాళ్ళని అంతవరకు చూశాను, వాళ్ళు విపస్తున్నారు, నేను పూజించుకున్నాను. నేను కూడా చూడాలి ప్రభు అని నేను ఒక హార్ట్లో ఎందుకో దేవుడు కల్పించాడు నాకు. నేను చూడాలి అని చూస్తా ఉన్నాను. నైట్ 2ంటికి వెళ్తాం పనుకొని నిద్రపోతున్నారు. ఇన్ఫాక్ట్ మీరు అనుకోవద్దు, నేను చూస్తే నమ్మేవాడిని కాబట్టి నాకు ఇది, మీరు ఇలా మీకేదో దర్శనం వస్తే నమ్ముతామని అనుకోవద్దు. చాలా రాంగ్. నేను 16 సంవత్సరాలు అప్పుడు చెబుతుంటే నమ్మకపోతే నా పాపం లిస్ట్ అంత పెరిగిపోయింది. 35 సంవత్సరాలు 16లో మీరు నమ్ముకుంటే చాలా గ్రేట్. ఏదో ఇప్పుడు చెప్తుంది, ఏదో జరిగింది, దర్శనం జరిగిందని నేను గొప్ప చెప్పుకుంటాను కాదు. నా పోటీ వాడికి అంత జరగకపోతే ఇది నమ్మేవాడు కాదు. అంత జరగకపోతే వీడు మామూలుగా నమ్మేవాడు కాదు. వీడు నా హార్ట్ తెలుసు. విపరీతం లోపల విగ్రహాలతో చాలా ఉంది. ఆ గుడ్డు ఈ గుడ్డు మొత్తం చదివేయటం, మళ్ళా ఇంకో తీయాల్సి. వివేకానంద, రామకృష్ణ పరమహంస పుస్తకాలు పెట్టుకుని పెద్ద శ్రీశైలం పోయి ఆ పుస్తకాలు వరకు చాలా ఆనందంగా పరిస్థితి. అరవై వచ్చిన తర్వాత మామూలుగా ఎట్టయితే దర్శించాడు. చూపిస్తున్నా జాతి నేను నా వల్ల అయ్యేది కాదు. నేను చూడాలనగానే ఇంతమంది ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అవ్వాలి. మీరు అలాంటి కావాలని కోరుకోవద్దు. చాలా రాంగ్ వే. నేను అక్కడ చెప్తే కోమాల కంటే నేను చూస్తే నమ్మేవాడిని కాబట్టి అక్కడ జరిగింది. మీరు అక్కడ అలా చేసి లేట్ అయిపోతుంది. ఇంకే కొంతమంది ఆయన ఇస్తాడు, దీన్ని బట్టి ఏదో గొప్పగా చెప్పుకునేది కాదు. నేను పనుకొని ఉంటే నేను నా బాడీ వేసిపోయింది. నా బాడీ, నా ఆత్మ నా బాడీలో నుంచి ఇలా ఆనందం చేస్తా ఉంది. నాకు అర్థం కాదు. నాకేమన్నా వదిలేస్తావా ఏం అలా అంటే మొత్తం తెలుస్తానే ఉంది. కొత్తమే తెల్లారి చెప్పాను. కొత్త నుండి ఈరోజు ఆత్మ ఏదో చేంజ్ వచ్చింది. అది జరిగింది అట్లా అని నాకు ఏం తెలియదు. ఈ రక్షణ అంటే తెలియదు, ఏమీ తెలియదు. నాకున్న భయం ఏంటంటే దీంట్లో దిగుతానే భయం.
దీన్ని రక్షణ అంటారని చెప్పింది. రక్షణ ఏంటిది? నాకు ఆ రోజు చూస్తే సినిమాల మీద వీటి మీద అసలు టోటల్ హార్ట్ మారిపోయింది. అయినా నేను పూర్తి నమ్మానని కాదు. మళ్ళా వారం అయింది, డౌట్ వచ్చింది. ఇంత జరిగినా నేను నమ్మేశానని మార్పు అయితే వచ్చేసింది. అనుకులా లేదు నేను. ఇదేమిది నాకు ఏదో లేతగా ఉంది, హార్ట్ చాలా స్మూత్గా సంతోషంగా ఉంది. ఏంటిది? మళ్ళా వారం అయితే రెండోసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. దేంతో కరెక్టేనా మళ్ళా పనుకున్నాం. ఒక ఆటలాగా నా పరిస్థితి అట్లానే పనుకున్నాం. ఇంకోసారి కూడా చూడాలి ప్రభు, ఇంకోసారి కూడా చూడాలి ప్రభు అని ఒక ఆట ఆడుకుంటారు, పిల్లకాయలు ఆటలాగా. నేను చూస్తున్నాను, ఎవరైనా మనిషి వస్తారేమో అనుకున్నాను. మేము వేసుకోవాలంటే తెల్ల బట్టలు వేసుకొని కొంతమంది చెప్తా ఉంటారు, బాగా లోప్స్ వస్తాడు అది చూస్తేనే దాన్ని అలా అనుకున్నాం. మాకు భయం వేసి ఒక వెలుగు మాట్లాడటం పాటలుగా ఒక అగ్ని. నువ్వు చూస్తావా? నువ్వు సౌండ్ వస్తుంది. నేను చూడని భయం వేస్తున్నాను. చూడు, నిజంగా చూస్తావా లేకపోతే దర్శనం చూస్తావా? నేను నిజంగా చూడ, ఆ భయం వేసేసి వెలుగు మాట్లాడుతుంది. పరిశుద్ధుడు యేసుప్రభువు అంటే ఏదో అనుకున్నాను. సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. సేమ్ నేను చూడలేదు భయం అంటే మళ్ళా బాగుంటుంది. మనలో ప్రతి ఒక్కరు కూడా అవసరం. నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది? నేను ప్రభు గురించి చెప్పి విపరీతమైన కోపం. సాయిబాబా లేడా 3 రోజులు జరగబోయి చెప్పాడు, క్రమం గారు లేదా? అదే మళ్ళా వస్తున్నా ఉంటే ఏడుబాబు వసంతరాయ్ లేడా? ఏం చెప్పచ్చు? ఇది నా వయసు రియల్గా. కానీ పాపం చూస్తే ఎంత ఉంది. ఇది చేసి ఏంటంటే ఈ లోపమే ఎట్లా చేయాలా, ఏం చేయాలా తెలియకుండా, ఎవరు తెలియకుండా కలిపేసుకొని పాపం చేయటం, చూడకూడని చూడటం, ఇంటర్నెట్లో ఏం చేయటం. ఇది నా పరిస్థితి. మళ్ళా చెప్తాను తీత నాకు ఎన్ని రీజన్స్ అనుకున్నావు. సాయిబాబా లేడా? ఆడ పుణ్యం చీటి వెళ్తే అనుకున్నాం. అక్కడ జరిగేది చాలా విపరీతమైన దోషం. ఆ లాడ్జీ ఏందో ఇదేందో, కానీ నాలో ఉంది ఎట్లా అంటున్నాం, మతం ఇది అనుకోని ప్రతిదానికి అలవాటున్నాయి. ఎప్పుడైతే ప్రభు దర్శనం ఇచ్చాడో హార్ట్ మారిపోతే దుష్టుడు అగ్నిబాణం వేశాడు. ప్రభు అలా ఉంది నా తరఫున. ఎందుకున్నారు ఇప్పుడు ఎన్ని పూసలుతున్నారు వేసింది మామూలు కాదు. మామూలు పూజలు వేసి వినాయకుడికి వస్తే మేమైనా నారాయణ పూజ 5 ఆకులు పెడతాము. 3 అయిపోతే ఏమవుతుందో మారేడాకులు పక్కన పక్కన పార్చరాలా ట్రాక్ పక్కన ఉంటుంది చెట్లు అమ్మ కోసుకోవచ్చు సార్. 3 అయితే కాదు, 3 ఉండాలి. 3 కదా ఇది నా బస్. మారేడాకులు తేవటం,
వాతం కాదు చూడటం, కానీ లోపల ఎట్లా అనుకున్నా నా పరిస్థితి. అంత ఈజీగా నేను ప్రభువులకు వచ్చే వ్యక్తి కాదు. తోమ బెటర్. నన్ను ఆయన కొట్టినట్టే కొట్టి టోటల్గా అట్లా చేంజ్ చేస్తే నా పరిస్థితి అనుకోని ఇది లైఫ్ ఇది కాదు. ఇంత మంచి దేవుడిని అరే నాకు దగ్గర చెప్పాలి అని ఇది నా లైఫ్. ఇక్కడ రక్షణ పొందని వారు ఉన్నారు, జాగ్రత్త. ఇది చెప్పింది ఏదో మీకు ఇలాంటి అనుభవం రావాలని కాదు, మోసపోయారు. అలా చెప్తే నేను మేము మోస పెట్టుకోకుండా అవుతాను. చూడక నాకు వాళ్ళు దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద నమ్మకం ఉండడానికి వాళ్ళ హృదయాలు కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన మంచితనం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాన్ని దాన్ని ఆత్మ రక్షించబడటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు నమ్మటం వల్ల ఏమవుతుంది మనకి అంటే మన ఆత్మకి రక్షణ వస్తుంది. అది ఇంపార్టెంట్. ఇక్కడ నమ్మటం ఎందుకు మనం చేస్తున్నాం అంటే మనలో ఉన్న స్పిరిట్, ఆ పాపంతో పడిపోయిన ఆ స్పిరిట్ ని దేవుని ఆత్మ వచ్చి మనకి నిజమైన దేవుడు చెప్తాడు. అంటున్నాము ఆయన నమ్మినప్పుడు జరిగేది ఏంటంటే మనకి దైవ లక్షణాలు చాలా ఇంపుగా కనిపిస్తాయి. ఆ హార్ట్ మారిన తర్వాత దేవుని యొక్క గుణగణాలు, ఆ ప్రేమ, సంతోషము ఈ డబ్బులు కంటే చాలా ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఇదే అనిపిస్తుంది. అది మారు. ఆ హార్ట్ కి మూతులు మాట్లాడటం ఉండదు. ఇంకా అంతకుముందు అయితే మామూలు మామూలు ఒకడన్నాడా ఇంకోటి నీ పని చూసుకోరా చెప్పొచ్చు మామూలు. నా పాపం తెలుస్తుంది లేదు. ఇప్పుడు అసలు అసలు మాట్లాడగలంటే చచ్చిపోయి ఆ మాట కాదు. అంతకుముందు ఈజీగా నా చెప్పొచ్చాడా అంటే అది పెద్ద పాపంలా కనిపించు. ఈరోజు చెప్పొచ్చాడా ఈజీగా కొయ్యడుగుతామా ఈజీగా. ఇప్పుడు అలాంటి మాటలు నాకు రావాలనంటే నేను ఊహించుకోవట్లా. అప్పుడు జాగ్రత్త పడాలి. వేరే విషయం రక్షించబడిన తర్వాత కూడా మనం చాలా నెగ్లిజెన్స్ చేస్తే ఎప్పుడో కనిపిస్తాయి. వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. బట్ ఆయన మనకు రక్షణ ఇచ్చిన సమయంలో పొందుకున్న ఆత్మని మనం జాగ్రత్తగా కంటిన్యూ చేస్తే అసలు ఆ జవాబులు పెట్టే దేవుని ఆత్మ, ఆ ప్రేమ మనలో అలా కుమ్మరించబడతాయి. రోజుకి రాసిన 5:5 ఇవన్నీ తర్వాత చదువుకున్నా నేను. ఆ ప్రేమను బట్టి ఎవరన్నా కావాలని కంపెనీ చాలా లెక్కలు చూస్తారు. దీనికి ఎంత ఇది, వాడికి ఇస్తే మనకేంటి లాభం, వీడికి ఇస్తే ఏంటి లాభం అంటే ఏమన్నా తీసుకెళ్తాం. ఈ పాత టీవీ మాకు టీవీల మీద కూడా పోయింది. మా ఇంట్లో టీవీ ఉంది. అదే రక్షణ పొందకముందు పక్కనాడు 50 ఇంచ్ అనగానే ఎల్జీ కొంటామా, పెద్ద టీవీ కొనుక్కోవాలి. ఎందుకంటే మళ్ళీ కూడా పెద్ద టీవీ ఉంది. రక్షించుకున్న తర్వాత టీవీ మనకేంటంటే రేపు నేను కొనుక్కుంటే చెడని కాదు, కానీ దాంట్లో ఏం చూడబోతున్నాం అనే భయం. నేను ఇంత టీవీ ఉన్నాను నేను అంటున్నా. దాంట్లో ఉంచుకున్న తర్వాత ఏం చూడతాం, దాంట్లో ఒత్తులు కూకులు క్రికెట్ చూసేవాడిని. అమ్మో వాడు పెద్ద ఫ్యాన్. దేవుడితో విగ్రహాలు దండం పెట్టుకొని ఈరోజు మ్యాచ్ పంపించుకోవడం ఇది నా ప్రాంతం, నా పరిస్థితి.
కానీ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా కూడా చివరి రోజు నైట్ మొత్తం వాళ్ళకి మనకి టైం డిఫరెన్స్ వస్తే నైట్ జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి పగలైతే అప్పుడు కూడా కొన్నిసార్లు పట్టు ఇప్పుడు అలాంటి విషయాలంటే చూస్తే అప్పుడప్పుడు చూసిన కాసేపు అట్లా టైం వేస్ట్. ఎవరైనా క్రెడిట్ కార్డు ఇస్తాము, మీకు లోన్ ఇస్తామన్నట్టు ఇది టెంప్టేషన్. ఇది చేసి విపరీతమైన మెసేజ్లు వస్తాయి. మీకు డబ్బులు ఇస్తున్నాం, మీకు జాబ్ ఇస్తున్నాం, మెసేజ్ అనమాట. అరే ఇక్కడ అది ఇస్తున్నాం, అది ఇక్కడ ఇస్తున్నాం, డిస్కౌంట్ అంటున్నాం. చాలా రీసెర్చ్. ఎవరు డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు, ఏ షాప్కి వెళ్ళి కొనాలా, ఎంత టైం వేస్ట్ చేసేవాడు. ఇప్పుడు అవసరం ఉంటే కొంటాను, ఏదన్నా ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తే కరెక్ట్గా అప్పుడు దేవుడు ఆ సమయం ఆలోచించుకున్నాను వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచించుకున్నాను. లేకపోతే ఇప్పుడు కూడా టెంప్టేషన్స్ తీసి ఇప్పుడు అనుకున్నట్టుగా అలాంటి చూసినప్పుడు డిస్కౌంట్ ఇస్తారా, ఎంత మీరు కూడా కొనుక్కున్నారు వాళ్ళు అక్కడ ఎంత చెప్పి నాకు ఇది మార్పు. అనుకున్న అర్థంలో నేను కాకపోతే నేను చాలా హైట్ కనపడేటట్టు చాలా చేశాను. అమ్మో ఇండియాలో ఎన్ని ఉన్నాయి మొత్తం చూడాలి. ఇప్పుడు ఎన్ని చూశాను, మోక్షం రావాలంటే అది చూడాలి, శ్రీశైలంలో చూసా. ఈయన ఎక్కడ ఉంటే ఇంకా అది చూడాలా. ఇది నా గోల్. ఎన్నిసార్లు పోవాలి అక్కడికి ఎక్కడికి. పాపం చూస్తే లోపల మావుడు కాదు. ఇప్పుడు అది అంటలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు పరిశుద్ధ దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఏదో ఐదు వచ్చి ఇంకంటారు. కానీ పరిశుద్ధ దేవుడు ఎవరు అనేది ప్రభు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో అప్పుడు నాకు తెలుసు. బాధలోకి వెళ్తున్నాం, లేఖన భాగంలో ఇప్పుడున్న పరిస్థితులు మనకు చాలా డౌట్స్ వస్తాయి. ఫ్రాంక్గా ఉండండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభు నమ్ముకోవాలంటే చాలా డౌట్స్ వస్తాయి. కొంతమంది ఇలా తెలియదుగా దాంతో పోయాలి, ఎన్నో వస్తాయి. మనలో మీరు రక్షణ పొంది దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటే అసలు మీ భవిష్యత్తు చాలా హైగా ఉంది. మీరు రక్షణ పొంది దేవుని లేఖనాన్ని బట్టి ఆత్మ పొందుకుంటారు. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకుంటే ఎంత చెప్పాను ఆ మార్పు కనిపిస్తుంది. ప్రభు మన తోమాకి ఏ కనపడితే అప్పుడు దాకా నేను అన్నాను సరిపోతే దేవుడు అయితే ఎంత పరాక్రమం గల వాడే ఉంటాడు. ఆయన కూడా ఏమంటే ఆలోచన లేదు. ఎప్పుడైతే ఆయన మాట చిన్న స్మూత్గానే అట్లా వచ్చింది చూడు అనగానే అప్పుడు ఏమన్నాడు, నా దేవా నా ప్రభు అని టోటల్గా హార్ట్ చేంజ్ అయిపోయింది. టోటల్గా దాని ప్రకారం ఆయన సువార్త కోసం చనిపోవడానికి కూడా ఆయన అప్సార్ చేయాలి. అంత ప్రేమ. ఇది నిజంగా నేను చెప్పాలి, వాళ్ళు తెలియకుండా చేస్తున్నారే మా వాళ్ళకి చెప్పాలి. లక్ష్యంలో మరి ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక దాదాపు 20 సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాను. 20 బాగా ఎగతాలు చేసేవాడు. ఏదో చూడు తప్పుగా చూడు, నేను బాగా అవుతాను కదా, ఇది చూడు ప్రార్థనకి పైకి పోయి టైం అంతా వేస్ట్ చేసుకుంటా తప్పేస్తాను అనేది నేను చెప్పేవాడు. అప్పుడు నాకు చాలా ఆహా చూసావా అంటే అపవాదికి నేను ఒక యంత్రంలా బంద్ చేశాను. తర్వాత నా పరిస్థితి చూస్తే వాటర్ కరెక్ట్.
ఇట్లా ఇలాంటి భావాలు డౌట్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే డౌట్ పడాల్సిన లేదు. ఒకటే సత్యం, మనం రక్షించబడటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి సత్యం, ఆత్మరక్షణ లేని వారు నాకెట్లా బలహీనతుందో అక్కడ ఇల్లు కొనుక్కొని ఎవడరా ఇన్నాళ్ళు చేసి ఇండియా వచ్చారంటే చాలా తక్కువ అనుకుంటారు, అక్కడ ఇల్లు కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఇవి కూడా వచ్చేసింది. అమ్మో నామోస్గా 7 సంవత్సరాలు చేసి మళ్ళీ ఇండియాలో జాబ్ చేయటమా ఎందుకు? ఇప్పుడు అట్లా లేదు. 50 లోన్ వచ్చింది, నేను కొనలేదు, నేను ఇండియా పోతున్నాను. కమాండ్ పట్ల కూడా వచ్చింది. ఏంటంటే పరలోక సంబంధమైనది ఇంపార్టెంట్ అని ప్రభు నాకు చెప్తా తెలియచేశాడు. నేను చూడకుండానంటే చాలా ధన్యుడు. ఈ సువార్త మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే అలా ప్లెయిన్ గా ఆయన ఆత్మ మీద వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. డబ్బుల కోసం అంగీకరించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. సోలు రక్షించబడాలి. నన్ను ఎవరు ఈ పాపం నుంచి విడిపించేది ఏంటి, నాకు ఎట్లా అని పాపాలు భారంతో ఉండి ఆయన ముందు పెట్టేసి వాళ్ళకి డౌట్లేదు. ఆయన ఆత్మ చేస్తారు. ఆ ఆత్మ వచ్చిన తర్వాత దేవుడే మనకు చూడు. డౌట్ మనకెవరు కూడా విరోధం కాదు, ఏం కాదు. ఇక తర్వాత దేవుని బిడ్డలతో సహవాసం నీకు ఏర్పడతా ఉంటుంది. వంటపాడు కాదు. ఇప్పుడు అప్పుడు దాకా అమ్మ నేను దీంట్లో పోతే ఎవడంటే ఎంతమంది మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళ విశ్వాసం ఆలయం నడుస్తున్నారు. చాలా మంది సమూహం ఉంది ప్రపంచంలో. భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు ఆయన సహాయం చేస్తారు. అయితే మనం కొన్నిసార్లు ఇలా చెప్తుంటే కొంతమంది పాపం బలహీనంగా ఉంటారు. దేవుడు లేకుండా చెప్తుంది అతనికి లేదు, మా పురుగులు వస్తుంది. ప్రభు ఎలా భరించాడు? మనకు రక్షించబడిన వారు, రక్షణ లేని వారు ఉన్నారు. ప్రభు ఎలా భరించాడో ఆ భరిస్తే చాలు. మనం కొంత సమయంలో దేని వారు రక్షణకు వచ్చేస్తారు. రక్షించబడిన మనం ఆ జాగ్రత్త వహించాలి. రక్షణ లేని వారు ఒక్కరు కూడా డౌట్పడాల్సిన అవసరం లేదు. మీరు చూడకుండా లేఖనాన్ని బట్టి ఈయనే క్రీస్తు అని మీరు నమ్మి ఆయన శిలువతో చేసిన ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మీరు చూస్తూ మీ పాపాలు అందొక్కుంటే ఆ పరిశుద్ధమైన రక్తం కడిగేస్తాడంటే మీకు రక్షణ వచ్చేస్తుంది. డౌట్ ఏం లేదు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె